పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేసీఆర్ లక్ష్యంగా అటాక్, టీ కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ, సభకు రావాలంటూ ఒత్తిడి పెంచే యోజన. సవాలు ప్రతి సవాలతో మారిన కాంగ్రెస్ ధోరణి, బీఆర్ఎస్ ట్రాప్లో పడకుండా వ్యూహాలు. తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు సర్వసాధారణంగా మారాయి. అయితే అధికారంలో ఉన్న వాళ్ళు తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ఒక ఎత్తైతే, ప్రతిపక్షం వేసే వ్యూహాత్మక టాప్లో పడకుండా జాగ్రత్త పడడం మరో ఎత్తు. ప్రస్తుతం రాష్ట్రంలో అదే అంశంపై రాజకీయ పరిశీలకుల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీకి కొత్త పాఠాలు నేర్పినట్లు కనిపిస్తుంది. ప్రతిపక్షమైన బీఆర్ఎస్ విసిరే ప్రతి చిన్న సవాలుకు స్పందిస్తూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం కంటే పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఎత్తుగడలు లేకుండా అడుగులు వేస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని గుర్తించిన హస్తం పార్టీ పెద్దలు తమ పంతాను పూర్తిగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఏ ప్రభుత్వంలోనైనా మంత్రులు వివిధ శాఖలపై ఆరోపణలు రావడం సహజమే అయినా వాటిని తిప్పికొట్టే క్రమంలో ప్రతిపక్షం అల్లిన మాయాజాలంలో చిక్కకుండా ఉండాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ నాయకులైన కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ నిరంతరం మీడియా ముందుకొస్తూ ప్రభుత్వంపై రకరకాల విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వీరు చేసే ప్రతి వ్యాఖ్యకు స్పందిస్తూ ప్రెస్ మీట్లకు కౌంటర్ ఇవ్వడం వల్ల అసలు సబ్జెక్టు పక్కదారి పడుతుందని కాంగ్రెస్ సీనియర్ భావిస్తున్నారు. ప్రతిపక్షం కావాలనే ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించింది. తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపిస్తుందని అధికార పక్షం నమ్ముతుంది. అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మొత్తం రాజకీయ చర్చను ఆ ఇద్దరు నేతల చుట్టూనే తిప్పడం ఎందుకనే ప్రశ్నను కాంగ్రెస్ ముఖ్యులు లేవనెత్తారు. ఆ ఇద్దరు నేతలు వేసే ఉచ్చులో పడడం వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, అందుకే ఈ శైలిని మార్చుకోవాలని కాంగ్రెస్ అంతర్గత సమావేశాల్లో గట్టిగా చర్చ జరిగింది. ప్రతిపక్షం ఇచ్చే తప్పుడు సమాచారాన్ని బదిలిస్తూ కూర్చోవడం కంటే నేరుగా వారి అధినేతకు ప్రశ్నించడమే సరైన మార్గమని కాంగ్రెస్ నాయకత్వం ఒక అంచనాకొచ్చింది. ఈ వ్యూహాత్మక మార్పులో భాగంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇటీవల మీడియా సమావేశంలో అత్యంత స్పష్టమైన వివరణ ఇచ్చారు. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అప్పులు, తప్పులను సమాధానం చెప్పాల్సింది కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని, ఆ ఇద్దరు నేతలు కాదంటూ ఆయన తేల్చి చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు తమ స్థాయి గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా బట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. మనిషి చేసే పనిని బట్టి, చూపే బాధ్యతను బట్టే స్థాయి ఉంటుందని, అది పుట్టుకతో వచ్చేది కాదంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం తరఫున శాసనసభలో ఎలాంటి చర్చ జరిగినా దానికి ముఖ్యమంత్రి స్పందిస్తారని, అదేవిధంగా ప్రతిపక్షం తరఫున ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి అధికారిక బాధ్యత లేని ఆ ఇద్దరు నేతలు బాధ్యతరహితంగా మాట్లాడుకుంటున్నారంటూ బట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకపై శాసనసభలో కానీ వెలుపల కానీ కేటీఆర్, హరీష్ రావు మాట్లాడే ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు గట్టిగా డిసైడ్ అయ్యారు. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆ ఇద్దరు నేతలు స్వయంగా చెప్తున్నప్పటికీ ప్రస్తుతం వారి పాత్ర ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. అందుకే వారి మాటలను లైట్ తీసుకోవాలని, నేరుగా కేసీఆర్నే టార్గెట్ చేయాలని నిర్ణయించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి తప్పులు చేసిన కేసీఆర్ సభకొచ్చి సమాధానం చెప్పాలంటూ ఆయనపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. కేసీఆర్ స్పందన కోసమే చూడాలని, ఆయనను నేరుగా రాజకీయంగా ఎదుర్కోవాలనేదే కాంగ్రెస్ కొత్త వ్యూహంగా కనిపిస్తుంది. మొత్తానికి ప్రతిపక్షం ట్రాప్లో పడకుండా తమకు అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త పందాను అవలంబిస్తుంది. కేటీఆర్, హరీష్ రావుల విమర్శలకు అనవసరంగా ప్రాధాన్యత ఇవ్వడం ఆపేసి నేరుగా ప్రధాన నాయకత్వాన్ని కట్టడి చేయమే తమ లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ వ్యూహాత్మక మార్పు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, ప్రతిపక్షం దీన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.